బయటకు వచ్చారు. మీరు లోపల ఉన్నప్పుడు అదొక ప్రపంచం. బయటకు వచ్చాక నిజ స్వరూపం మీకు తెలుస్తుంది ప్రపంచాన్ని. రకరకాల వ్యక్తులు, కుట్రలు, కుతంత్రాలు జరుగుతుంటాయి. అవన్నీ చూసినప్పుడు ఏమనిపించిందండి? ఆ జీవితమే మంచిది అనిపిస్తుంది. సరే వచ్చినాము, తప్పదు, ఉంటున్నాం. కానీ విలువైన జీవితం అదే. నీతి నిజాయితీగా నిలబడి, నీతి నిజాయితీగా, కుట్రలు కుతంత్రాలు లేకుండా, క్రమశిక్షణతోటి బతికిన రోజులు. సరే ఇబ్బందులు పడుతుండొచ్చు, తిండి ఉండకపోవచ్చు, నీళ్ళు ఉండకపోవచ్చు, రకరకాల ఇబ్బందులు ఉండొచ్చు. కానీ విలువైన జీవితం, విలువైన ఆశయం. ఇక్కడ రకరకాల మనుషులు ముందు మీతో నవ్వుతుంటారు, వెనక నుంచి గొంతు కోసే రకాలు ఉంటాయి. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంటారు? అదే విలువైన జీవితం అంటున్నాగా. ఇక ఇది కుట్రల కుతంత్రాలు ఈ సమాజం కాబట్టి ఇక తప్పదు. సరే ఈ సమాజంలోకి వచ్చారు, పార్టీ చెప్తున్నట్టుగా నయం పిలిపించుకున్నారా? పిలిపించుకో అంటే అయితే అడవులు ఉండాలి లేదా తన దగ్గర ఉండాలనేది నయం పాలసీ. అవును. మీకు పిలిచి ఏం చెప్పాడండి? పిలిపించుకున్నాడు. ఎవరైతే నేను సరెండర్ అయిన దగ్గర నుంచి ఏ అయితే ఆఫీసర్ ఉన్నాడో, అప్పుడున్న ఆఫీసరు తనే తీసుకుపోయి వాళ్ళ కారు ఎక్కించాడు. అవునా? అంతే కదా. పోలీసు వాళ్ళే తీసుకుపోతారు, డిపార్ట్మెంట్ వాళ్ళే తీసుకుపోయి. ఎవరు ఆఫీసర్? ఉండే ఒక అతను, ఇంకా పేరు ఎందుకు కానీ ఆయన తీసుకెళ్ళి కారు తీసుకుపోయాడు. తనే తీసుకుపోయి కారు ఎక్కించాడు. మాట్లాడాడు. అంటే మామూలుగా వచ్చినప్పుడు ఫస్ట్ మా ఇంటి దగ్గర నుంచి సిటీ పోదాం రా అని చెప్పాడు ఆఫీసర్. ఎందుకో సిటీ పోదాం అంటుండు అని డౌట్ అనిపించింది. కానీ తప్పదు, పోలీస్ అయినా కదా రమ్మంటున్నాడు, పోదాం అనేసి వెళ్ళిన తర్వాత కారు ఎక్కించుకున్నాడు. సరెండర్ ఇవాళ 19వ తారీఖు సరెండర్ అయితే 22వ తారీఖే నన్ను నయం కప్పచెప్పాను. ఇబ్రహీంపట్నం నుంచి ఎల్బీ నగర్ వచ్చింది. ఎల్బీ నగర్ నుంచి ఉప్పలు మాలుతుంది కారు. ఉప్పలు మాలుతున్నప్పుడే నాకు లైట్ వెలుగుతూనే ఉంది. అమ్మ ఇది తీసుకుపోతుండే, అటే పోతుంది అని ఉప్పలు తీసుకొని ఉప్పల్ నుంచి బీబీ నగర్ క్రాస్ అయింది. ఇటు మళ్ళీ బీబీ నగర్ దాకా పోలేదు, కానీ ఉప్పలు దాటి బోడుప్పలు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈయన కారు ఆగింది. ఇంకో కారు ఎక్కింది, ఇంకో కారు ఎక్కింది, ఇంకో కారు ఎక్కింది. 3 కార్లు మారినాం. ఫస్ట్ కార్ నుంచి సెకండ్ కార్కు మారినప్పుడే నా ఫోన్ తీసేసుకుంటారు, వాళ్ళ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, మనిషిని పూర్తిగా చెక్ చేసి ఆ బండి ఎక్కించుకుంటారు. అట్లా 4వ కార్లో తను ఉన్నాడు. నయం కారు ఎక్కంగానే నమస్తే అన్న అన్నాడు. నమస్తే అన్న అంట. ఇప్పుడు చంపుతున్న నిన్ను అన్నప్పుడు కూడా అన్నానే మాట్లాడతాడు నయం. ఆ టైప్ ఆఫ్ మనిషి. గుర్తుపట్టినవా అన్న అన్నాను. గుర్తుపట్టినా. నిన్ను గుర్తుపట్టని వాళ్ళు ఎవరు ఉంటారు రాష్ట్రంలో? గుర్తుపట్టినా. ఎట్లా ఎక్స్పెక్ట్ చేసినావు? ఇటు వస్తున్నాను అర్థమైందా అని అంటే, ఎల్బీ నగర్ నుంచి కారు మళ్ళినప్పుడే అనుకున్నానా మీ దగ్గరికి వస్తుందని చెప్పేసిన. ఇక మాట్లాడిండు కొద్దిసేపే, ఒక 10-15 నిమిషాలు మాట్లాడి, అన్న మీకు తర్వాత నేను మళ్ళీ కలుస్తా, ఇప్పటికైతే మంచిగానే ఉండు, మీ కుటుంబం గురించి నాకు అంతా తెలుసు, పేద కుటుంబము, బయటకు వచ్చినావు కదన్నా, మరి ఎట్లా బతకాలనుకుంటున్నావు అంటే ఒక టాక్టిక్గా మాట్లాడతాడు మనిషి. మాట్లాడేది కూడా పేద కుటుంబం, ఇన్ని రోజులు నువ్వు పార్టీలో పని చేసినావు, నీకెవరు పని ఇస్తారు, ఏడ పని చేసుకోగలుగుతావు, అమ్మ కూలి పని చేస్తుంది, నాయన కూలి పని చేస్తాడు, అంతంత మాత్రం కుటుంబాలు, నీ మీద 32 కేసులు ఉన్నాయి, ఇన్ని కేసులు కోర్టుకు తిరిగి నువ్వు ఎప్పుడు పని చేసుకోగలుగుతావు, కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది, ఇదంతా నీకు సాధ్యమా అంటే మనిషిని ఒక గీత గీసి తను ముందే గీసుకున్న గీతలో దింపాలనే ప్రయత్నంగా మాట్లాడతాడు. మాట్లాడాడు. సరే ఇక ఆయన మాట్లాడేదానికి చెప్పే సమాధానం చెప్పినా, సరే అన్న పోతాను, సరే ఎల్లు అని ఒక 10,000 ఇస్తున్నాడు. నాకు వద్దన్నాను. ఎందుకన్నా నా మీద కోపం తగ్గలేదా అంటే, నీ మీద నాకేం కోపం అన్నా, నా పైసలు తీసుకుంటలేవంటే నా మీద కోపం ఉన్నట్టే, నాకెందుకన్నా పైసలు అన్న, నీ పరిస్థితి నాకు తెలుసా అన్న, నువ్వు పేదరికంలో ఉన్నావు, బయటకు వచ్చినావు, నీ ఖర్చులు ఉంటాయి, తీసుకో 10,000 అని. నాకు వద్దన్నాడు. అయితే నన్ను చంపాలనే వచ్చినావు నువ్వు బయటకు అంటాడు. నేను బతకాలని బయటకు వచ్చినోని నిన్ను చంపాలని నేనెందుకు అనుకుంటా, నాకేమంత పని, చేసిన రోజులు చేసిన, ఇక చాలు అనుకుని నేను బయటకు వచ్చిన, నిన్నెందుకు చంపుతా, మరి నా డబ్బులు ఎందుకు తీసుకుంటలేవు, నా డబ్బులు తీసుకుంటలేవంటే నా మీద పగ ఉంది నీకు, ఇలా కాకుండా ఇంకా 4 రోజులకైనా నువ్వు యాక్షన్ టీమే కాబట్టి ఒక 4గురిని వేసుకొని నన్ను చంపుతావు నువ్వు, ఇట్లా మాట్లాడతాడు. అమ్మ ఎందుకు వచ్చిన వాళ్ళు, సరే ఇయ్యన్న అని చెప్పేసి తీసుకో. అట్లా ఒక 5-6 సార్లు పిలిపించుకొని కలిసిండు. ఆ టైంలో పార్టీలో జరుగుతున్న విషయాల గురించి అడుగుతాడు. ఏం జరుగుతుంది, తన గురించి ఎవరెవరు ప్లాన్ వేస్తున్నారన్న విషయాలు, స్టేట్ కమిటీ ప్లానింగ్ జరుగుతుందా, సాంబశివుడి గురించి కూడా అడిగాడా? అందరి గురించి అడుగుతాడు. ఇక తన టార్గెట్లో ఎవరెవరైతే నాయకత్వం ఉన్నారో ఆయనకు లిస్ట్ ఆఫ్ ఉంటుంది. లిస్ట్ ఏదైతే రాసుకుంటాడో ఎవరెవరి గురించి అడిగాడు ఆయన? స్టేట్ కమిటీ మెంబర్లు ముఖ్యంగా ఎవరెవరు ఉన్నారు,
సిటీ కౌంటీలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళ పేర్లు అడుగుతారు. ఆయనకు సంబంధించిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు కదా, ఇంట్లో ఎవరైనా మీ టార్గెట్ ఉన్నారా, రేపు అతి తొందరలో జరగబోయే యాక్షన్ ఏది, ఇవన్నీ అడుగుతారు. చెప్పారా మీరు భయపడి? కొన్ని చెప్పాల్సిన చెప్తాం, తప్పదు మరి. పులి నోట్లోకి వచ్చినాం, అవును, తప్పదు చెప్పి. పులి మీద కూర్చున్నారు. అదే పులి దగ్గరకు వచ్చినాం, కాదంటే అది కరుస్తుంది, మింగుతుంది. బతకాలని బయటకు వచ్చిన వాళ్ళు. ఎవరి గురించి చెప్పారు అప్పుడు ఆఫీసర్ టార్గెట్? ఇప్పుడు కొంతమంది ఉండే, ఇంకా వాళ్ళ పేర్లు చెప్పేసినాం. ఇంకా వాళ్ళ ఏమన్నాడు? ఆ విధంగా ఎన్నిసార్లు కలిశారు? 5-6 సార్లు కలిసినాం. అక్కడే అక్కడే ఏం కాదు, ఒకసారి ఏమో 5 సార్లు కూడా పోలీస్ ఆఫీసర్లు తీసుకెళ్లారా, ఆయన డైరెక్ట్గా వచ్చేవాడా? ఫస్ట్ సారి కలిసినాం పోలీస్ ఆఫీసర్, తర్వాత తన మనిషిని పంపేది. Okay. రెండోసారి కలిసినప్పుడు తను ఒక ఫోన్ ఇచ్చిండు. ఫోన్ ఇచ్చేది, ఎప్పుడు మాట్లాడినా ఈ ఫోన్తో మాట్లాడన్నా, నేను అశోక్ రెడ్డి అని చెప్తా, లేకుంటే దినేష్ రెడ్డి అని చెప్తా, ఐపీఎస్ అని చెప్తా, పోలీస్ ఆఫీసర్ అని అట్లా పరిచయం చేసుకుని. ఒకసారి మార్కాపురం దగ్గర కలిసిండు, ఒకసారి ఏమో అద్దంకి దగ్గర కలిసిండు, ఒకసారి మిర్యాలగూడ దగ్గర. మీరు ఎందుకు లేరటు? తానే పిలిపించుకుంటాడుగా. అచ్చా, మార్కాపురం మనిషిని పంపిస్తాడు, ఫోన్ ఉంది కదా అన్న, నువ్వు పలానా దగ్గరికి రావాలంట. రానంటే ఇంకో బాధ. సరే అన్న, ఏడికి రావాలి మరి అంటే, పలానా ఓవైసీ హాస్పిటల్ దగ్గరికి రా, మనోడు ఒక మెంబర్ ఉంటాడు, నిన్ను అప్రోచ్ చేసుకుంటాడు అని చెప్తాను. హాస్పిటల్ దగ్గర రాగానే వాళ్ళు కలుస్తారు, మనల్ని చెక్ చేసి మన ఫోన్ తీసుకొని హ్యాండ్ ఓవర్ వేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఎటు తీసుకుపోతురో చెప్పరు, ఎప్పుడు మనల్ని వదిలేస్తారో చెప్పరు. అట్లుంటుంది. అలా మార్కాపురం అద్దంకి ఒకసారి మార్కాపురంలో కలిసి, ఒకసారి అద్దంకి, ఏమంటారు? 5-6 సార్లు కలిసి. ఏమంటాడు అప్పుడు? నా టీంలో పని చేయి, లేదా పలానా టార్గెట్ పార్టీ చేస్తుంది, నీకేమైనా దాని మీద సమాచారం ఉందా, పలానా యాక్షన్ కోసం ఈ పోలీస్ ఆఫీసర్ని కొట్టడానికి వాళ్ళు వస్తున్నారు, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, నువ్వు వాళ్ళని గుర్తుపడతావా, నాకు తెలియదు అన్న. ఆయన నీతో పాటు ఉన్న వాళ్ళే నీకేం తెలియదు అంట. నాకు తెలియదు అన్న, నేను చూడలేదు వాళ్ళని, నేను ఒక నల్గొండలనే పని చేసిన, కానీ మిగతా అన్ని జిల్లాలు నాకెట్లా పరిచయం ఉంటుంది. మార్కాపురం అంటే నల్లమల అవతల బార్డర్కి వస్తుంది, నాకు పరిచయం లేదు, నేను అట్లా నాతో పాటు టీంలో పని చేయరాదని కూడా అడిగింది. నేను చెయ్యను అన్నాను, నేను బతకాలని బయటకు వచ్చినాను, మళ్ళీ నేను పార్టీకి టార్గెట్ అవుతా, నీతో పాటు పని చేస్తుండొచ్చు, పార్టీ నన్ను తప్పేసి. ఒప్పుకున్నాడా? ఎందుకంటే ఆయన ఎప్పుడు సరెండర్ నక్సల్స్కి ఒకటే చెప్పేవాడు, అయితే అడవిలో ఉండాలి లేదా తన దగ్గర ఉండాలని. అట్లే ఉండదు, అట్లా కొద్ది మందినే ఉండొచ్చు, అట్లా కూడా చేసి ఉండొచ్చు. కానీ నాకు తెలిసిన ఒక 6-7 మంది కామ్రేడ్స్ని కూడా నేను చూసినా, కానీ అంత ఒత్తిడి ఏం చేయలేదు. సామరస్యంగా పని చేస్తా అనుకుంటోళ్ళని పని చేయించుకుంటూ, చేయనటోళ్ళని వదిలేసి. అలా 6 సార్లు కలిశాడు. తర్వాత ఇంకా వదిలిపెట్టాడా? తర్వాత వదిలేసి నేను, ఎందుకు రాయుడితో పని లేని టైం వేస్ట్ అన్నట్టు వదిలేసుకున్నాను. తను ఇచ్చిన ఫోన్ కూడా నేను ఎక్కువ కాలం ఏమి ఉంచుకోలేదు, 1 నెల ఉంది నా దగ్గర అంతే. ఆ నెల తర్వాత ఎందుకు మన కాళ్ళు బతకాలని బయట. కానీ అప్పటి నుంచి నయం యాక్షన్లు చాలా జరుగుతున్నాయి. చాలా మందిని చంపాడు. ఎప్పుడైనా మీకు టార్గెట్ చేస్తాడని ఊహించారా మీరు? అనుకున్నాం. ఒకసారి అన్నాడు కూడా, ఒక దగ్గరికి, మా దగ్గర జనార్షణ వెంచర్ ఉంటుంది, జనార్ష వెంచర్ రమణమూర్తిది. ఆ వెంచర్ కాడికి వేరే పని మీద మా మిత్రుడు నేను ఇద్దరం కలిసి పోయినాం. సరే, ఆయనకేం లావాదేవీ ఉందో నాకు తెలియదు. మామ గిడి దాకా పోదండా అంటే పోయినాం. ఇక తనే మాట్లాడుకుని నేను బయట కూర్చున్నా, వచ్చేసిన. తెల్లారి ఫోన్ వచ్చింది, డబ్బులు వసూలు చేస్తున్నావు అంటాడు. ఎక్కడన్నా అని, పలానా జనార్ష కంపెనీ దగ్గరకు పోయినావుగా అన్నాడు. పోయినా అన్నాడు. మరి ఏం మాట్లాడినవాడు అంటాడు. నాకు తెలియదు, నేనేం మాట్లాడలే. మా మామ రమ్మంటే పోయినా, మా మామ మాట్లాడుకున్నాడు. ఏం మాట్లాడుకుండో ఆయనకేం లావాదేవి ఉంది నాకేం తెలుసు. లేదు, నువ్వు డబ్బులకే పోయినావు, నువ్వు డబ్బులే వసూలు చేస్తున్నావు. నిరూపించన్నా, నేను నిజంగానే డబ్బులు అడిగినట్టు నువ్వు నిరూపించు, నువ్వు ఏ శిక్ష చేసినా నేను సిద్ధమే, నువ్వు వేడికి రమ్మన్నా వస్తా అని చెప్పాను. నువ్వు అట్లా ఇట్లా ఎక్స్ట్రాగా నీ మాట్లాడండి. సరే అన్న, మీ ఇష్టం, నేనైతే బయటకు వచ్చిన, మీకు దొరకని ప్లేస్లో అయితే లేను, నా ఇల్లు తెలుసు, నేను ఏడుండేది తెలుసు, అంతా మీకు తెలుసు, మీ ఇష్టం అన్న. ఇంకా అప్పటి నుంచి బంద్గా, ఇంకా ఫోన్లు లేవు, మనిషి లేవు. కానీ కొంతమంది మీ పేరు చెప్పి వసూలు చేశారని వార్త ఉంది అప్పట్లో. అవును, వాస్తవం. వాస్తవం, వసూలు చేసారు. అంటే మీకు తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగింది? మాకు తెలుస్తాయి. పార్టీ ఎవరిని కూడా సిద్ధపడదు అట్లా, అంటే మీరు చెయ్యరని ప్రోత్సహించదు. ఒకవేళ అట్లా మాకు తెలిసి తను చేసిండు అని అంటే మేము శిక్షించిన సంఘటనలు చాలా ఉన్నాయి. అంటే పార్టీలు ఉన్నప్పుడు కాదు, బయటకు వచ్చిన తర్వాత గువ్వల మహేష్ పేరు మీద దందాలు జరిగేవి అనేది వార్త. తెలియదు. రియల్ ఎస్టేట్ మీరు చెప్పారు, జనహర్ష, రమణమూర్తి కానీ ఆపోజిట్ పార్టీ వాళ్ళ దగ్గర కానీ మిమ్మల్ని చూపించి వసూలు చేశారని. ఇక
వాళ్ళు చేసుకున్న సంఘటనకు నేను ఎట్లా బాధ్యుని అవుతా? అట్లా జరిగి ఉండొచ్చు, నాకైతే తెలియదు. తెలియక జరిగితే జరగదు. సార్ బయటకు వచ్చారు, ప్రశాంత జీవితం గడుపుతున్నారు, అంటే మీ జీవన విధానం ఎలా కొనసాగుతుంది? ప్రస్తుతానికైతే ఇక వ్యాపారం చేసుకుంటా ఉన్నాం. ఏం వ్యాపారం? ప్లాట్లు బిజినెస్. ఒక నలుగురం కలిసినాం ఫ్రెండ్స్ మీద, ఒక ప్లాట్ వచ్చింది అనుకో, తలా 1,00,000 వేసి ప్లాట్ కొనుక్కొని దానికి కొద్ది రేట్ ఆ ఫ్లాట్ లో ఒకవేళ వివాదం వస్తే మాజీ నక్సలైట్ అని చూపిస్తారు మిమ్మల్ని? ఎక్కడ కూడా చూపించలేదు ఇప్పటి వరకు. ఒక్క కేసు కూడా లేదు నా మీద. గుడ్. అప్పుడు నక్సలైట్లలో ఉన్నప్పుడు 32 కేసులు తప్ప ఇప్పటి వరకు ఒక్క కంప్లైంట్ నా మీద ఒక్క కేసు కూడా లేదు ఎన్ని సంవత్సరాల కాలం. గ్రేట్. అట్లా జరిగి ఉంటే ఎన్నో కేసులు అయ్యేటి. అవును, అది రాకూడదని కోరుకుందాం. ఎక్కడ కూడా నేను ఇప్పటి వరకు నేను చెప్పను కూడా చెప్పాను. నా ఎమ్మటి ఉండే మిత్రులు కూడా చెప్పరు నా పేరు, అంత అవసరం కూడా లేదు. అది ఇంకా మంచిది. ప్లస్ అది బ్యాడ్ టైం ఉందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే హైదరాబాద్ ఈ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నడుస్తున్న బిజినెస్ అదే. ఇంకోటి వాస్తవానికి ఏంటంటే ఉద్యమంలో పని చేసిన వాళ్ళం ఇంకో దగ్గర పని చేయలేము, ఒకరి కింద ఎట్లా చేయగలుగుతాం అనేది ఒకటి. కొన్ని ఈగోస్ ఉంటాయి. అక్కడ విలువలతో కూడిన జీవితం చూశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది చేతులు దాల్చడం ఇబ్బందిగా అనిపిస్తుంటది కదా? ఇబ్బంది అనిపిస్తుంది, వాస్తవమే. ప్రతిరోజు లేచి నుంచి పడుకున్న దాకా జరుగుతున్నాయి అన్నీ అవే కదా. కాదండి, మీరు ఒక క్రమశిక్షణ విలువలు దాంతో ఉన్న ఉద్యమాలు పనిచేస్తారు, ఆ పార్టీ నేర్పేది అది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విలువలతో ఉండాలనుకుంటే ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఆత్మగౌరవం ఉంది కదా అని మీరు కాముకుంటే ఆకలి వస్తుంది. ఆకలి చంపుకోవడానికైనా ఆత్మగౌరవం చంపుకుంటారా? ఆత్మగౌరవం కోసం ఆకలి చంపుకుంటారా? అంటే సిద్ధాంతపరంగా అప్పుడున్న రాజకీయాలు ఆ విలువలతో ఇప్పుడు మనం బతకాలని అంటే నిజానికి కొంత ఇబ్బందికరమైందే. మరీ ఎట్లా మనం బతకాలని చెప్పి ఇబ్బందులు పడి మనం ఉండలేం కదా. అంటే విలువలను తగ్గించుకొని బతకాల్సిన అంత అవసరం ఏం లేదు. సరే ఇవాళ మనకు రూపాయి దొరుకుతుంది, ఆ రూపాయే చాలు. 10 రూపాయల కోసం అడ్డదారులు దొక్కాల్సిన అవసరం లేదు. కరెక్ట్. ఉన్న దాంట్లోనే దాంట్లోనే సర్దుకుంటాం. అన్న మధ్యమడుగు ఎన్కౌంటర్ సార్ చెప్పండి, ఎలా చేశారు, ఎలా జరిగింది, ఆ రోజు ఏం జరిగింది? మధ్యమడుగు ఎన్కౌంటర్ అంటే మేము స్టేట్ కమిటీ ఏదో మీటింగ్, జిల్లా కమిటీ మీటింగ్ జరిగింది నల్లమల ప్రాంతంలోనే జరిగింది. అంటే మధ్యమడుగు అవతల ప్రాంతం. అక్కడ నుంచి నల్గొండ టీం విడిపోయి నల్గొండ టీం నల్గొండ జిల్లా కంటే కృష్ణపట్టి ఏరియాకి వచ్చేటప్పుడు ఇప్పలపల్లి టు మధ్యమడుగు మధ్యలో రోడ్ ఒకటే రోడ్, అది రావడం పోవడం. వస్తున్నాం, దాటేటప్పుడు నైటు దాటలేమని చెప్పేసి మాతో పాటు 2 కామ్రేడ్స్ జ్వరం వచ్చి పడుకున్నారు. వాళ్ళు జ్వరం ఉన్నది బాగా, మలేరియా, అందరికి ఇబ్బంది. నల్లమల మలేరియా వస్తుంది కామన్గా. నడవలేని పరిస్థితిలో ఈ నైట్ ఇక్కడ ఉందాంలే, ఈ నైట్ ఇక్కడ ఉండి పొద్దున రోడ్డు దాటుదాం అనుకున్నాం. తెల్లారింది 5:30, 6 ప్రాంతంలో రోడ్డు దాటుతుంది. దాటేటప్పుడు ట్రాక్టర్ తిరుగుతుంది రోడ్ ఎమ్మటి, ఒకటే సౌండ్ వస్తుంది. ఈ దగ్గర పట్ల అసలు పొలాలే లేవు, కానీ ట్రాక్టర్ సౌండ్ వస్తుంది. ఏదో సౌండ్ వస్తుంది, ట్రాక్టర్ తిరుగుతూ ఉంది, పొలం దున్నుతుందని ఒక కామ్రేడ్. ఏదైనా ఉండొచ్చులే మరి, దున్నకాలు, రైతులు, కట్టెలు, ఎరువు సప్లై ఉంటాయి కదా, అదేమనుకున్నాం. కానీ మా దగ్గరనే అటు ఇటు తిరుగుతూ ఉంది. అది ఇదేదో తేడా కొడుతుంది, కొంత గమనించండి అని చెప్పేసి పైలట్ టీంను పంపించింది. ఎంతమంది ఉన్నారు అప్పుడు టీంలో? 15 మంది ఉన్నాం. స్టేట్ కమిటీ ఉందా? మేమే రాచకొండ, కృష్ణపట్నం, నల్గొండ జిల్లాకు సంబంధించిన టీం వస్తున్నాం. పైలట్ టీంను ముందు పంపితే చూసిండ్రు వాళ్ళు. చూసి ఏం లేదన్నా, ట్రాక్టర్ ఏదో పని మీద పోతున్నట్టుంది అని అన్నారు. సరే ఎందుకైనా మంచిది గమనించుకుంటా దాటండి అని చెప్పేసి రోడ్ దగ్గరకు వచ్చాం. రోడ్ దగ్గరకు వచ్చి అందరం ప్యారలల్గా ఉన్నాం రోడ్కి, స్ట్రైట్ ఇట్లా కాకుండా ప్యారలల్గా కూర్చున్నాం. ఎవరు పొజిషన్లో వాళ్ళు కూర్చోండి, ఎందుకైనా మంచిది, వెపన్ లోడ్ పెట్టుకొని కూర్చోండి అని చెప్పి అని పైలట్ టీంని రోడ్ దాటించినాం. పైలట్ టీం రోడ్ దాటింది, దగ్గర నుంచి అటు నుంచి 2 మనుషులు నడిచి వస్తారు. ఆ టీం దాటిన వెంటనే వాళ్ళు లైన్ క్లియర్ అన్నప్పుడు మేము దాటాలి. వాళ్ళు చెప్పే కంటే ముందే 2 మనుషులు ఇట్లా నడిచి వస్తారు. నాతో పాటు ఉన్నాయన, అన్న ఎవరో వస్తుర్రే అన్న, గమనించి వాళ్ళకి షూస్ ఉన్నాయా, చెప్పులు ఉన్నాయా చూడు అన్న. చెప్పులే ఉన్నట్టున్నాయన్నా, ఏదో సైండిల్ చెప్పుల్లాగా కనిపిస్తుంది అని. సరే ఒక్క నిమిషం వాళ్ళు దాటినాక మనం దాటుదాం అనుకున్నాం. తీరా వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు చూస్తే ఏంటంటే ఏకే వేసుకున్నాడు, ఇట్లా వెనకకి పెట్టిండు. బెల్ట్ అనేది కనిపిస్తుంది, వెపన్ బెల్ట్. అన్న వీళ్ళు పోలీసు వాళ్ళేనా? వాళ్ళు కామన్గా వెళ్ళిపోతేనేమో ఏమనొద్దు, మనల్ని కూడా అవతలకి దాటి కవర్ తీసుకున్నారు, చెట్ల చాటుకే ఉన్నారు కదా అనుకున్నాం. వాళ్ళు దగ్గర దాకా వచ్చి ఫైరింగ్ ఓపెన్ చేశారు. ఫైరింగ్ మాదికు కాకుండా దాటిన టీం మీద ఫైర్ అవుతాం. మేము కూడా ఒక్క సెకండ్ ఆడికెళ్ళి ఒక 15 అడుగుల దూరం వెనకకు పోయి పొజిషన్ తీసుకొని మేము ఫైరింగ్ ఓపెన్ చేసినాం.
మా దిక్కు ఒక టీం ఫైర్ కొడుతుంది, ముందున్న టీం మీద ఒక టీం ఫైర్ కొడుతుంది. ఇక మేము వెనకకి రిట్రీట్ అయ్యాం. ముందు టీము ఏమైందో తెలియదు, ఇక వాళ్ళు అటే పోయినరు, మేము వెనుకకు వచ్చాం. అదే దాడిలో 3 కామ్రేడ్స్ అమరులయ్యారు. పైలట్ టీం 5 మందితో ఉంటే 2 బయటికి వెళ్ళిండ్రు, 3 అమరులయ్యారు. దాంట్లో భూషణ్ అనే ఒక కామ్రేడ్ ఉండే, తను అక్కడ నుంచి రిట్రీట్ అయ్యి బ్యాగ్ ఒక దగ్గర పడేసి యూనిఫామ్ ఒక దగ్గర తీసేసి హైదరాబాద్లో తేలిండు తను. అంటే మాకు కలవాల్సిన తను మా దగ్గరికి రాకుండా, ఆ ప్రాంతం ఆయనకు పట్టు లేదు, తెలియని ప్రాంతం, హైదరాబాద్కి వచ్చేసి. అయితే మేము రిట్రీట్ అవుతున్న క్రమంలోనే మాతో పాటు ప్రభాకర్ అనే కామ్రేడ్ ఉండేది, మాధవ్ గన్మెన్ తను అప్పటి వరకు. తర్వాత ఆయన రాచకొండకు మెంబర్గా పంపారు, దళ సభ్యునిగా ఉండాలని, నువ్వు షిఫ్ట్ అని అంటే ఈ ట్రాన్స్ఫర్ అయింది. మలేరియా జ్వరం వచ్చింది ఆ కామ్రేడ్కి, తను చనిపోయింది ఆ దాడిలో. పడిపోయింది అంటే ఇక్కడ మోకాల్లో తూడబడ్డది. తనని తీసుకొద్దామని నేను పోతున్న క్రమంలో విపరీతమైన ఫైరింగ్ మా మీద. ఇక తనని కూడా తీసుకురాలేదు, కానీ మేము మేమే రిట్రీట్ అయినాం. ఆ గాయమైన కామ్రేడ్ అక్కడి నుంచి జరుపుకుంటూ పోయి చెట్టు పొదలో ఉన్నాడు. అదే చెట్టు పొదలో చనిపోయాడు తను. డిపార్ట్మెంట్ కూడా చూడలేదు ఆయన. తర్వాత ఒక 2 నెలల తర్వాత జీవాల కాడుళ్ళు ఆయన బట్టలు, ఆయన వెపన్ తీసుకొచ్చి పార్టీకి అప్పచెప్పారు. ఎవరు? అంటే పశువుల కాపర్లు ఉంటారు కదా, పలానా అన్న ఇక్కడ చనిపోయినట్టుండన్న. మేమేమనుకున్నాం అంటే ఎన్కౌంటర్ అయింది, చనిపోయిండు, బాడీని కుటుంబానికి అప్పగించలేదో మాకు తెలియదు. తనేం మహబూబ్నగర్ జిల్లా వాసి, మేమేం నల్గొండ వాళ్ళం. 2 నెలల తర్వాత మహబూబ్నగర్ టీంకే వాళ్ళు తన వెపన్ కావచ్చు, డ్రెస్ తీసుకొచ్చి అప్పచెప్పారు. అదొకటి జరిగింది. ఈ భూషణ్ హైదరాబాద్లో తేలిండు కదా, తనేం జరిగిందంటే ఆ దాడి నుంచి తప్పించుకొని వస్తున్న క్రమంలో యూనిఫామ్తో పోలేడు, యూనిఫామ్ ఇప్పేసిండు, బట్టలు లేవు, కిట్ బ్యాగ్ ఒక దగ్గర దాపెట్టిండు, వెపన్ ఒక దగ్గర దాపెట్టిండు, ఎటు పోవాలనో తనకు తెలుస్తలేదు. ఇంకా వస్తున్న క్రమంలో వర్షంలో అంటారు, పత్తి చేలు ఉంటాయి బాగా, పత్తి చేలలో బెదురు పెడతారు కదా, ఓ బొమ్మ వేసి బొమ్మకు బట్టలు తొడు, ఆ బట్టలు వేసుకొని ఊర్లోకి వచ్చిండు. ఆ మనిషి ఊర్లోకి వచ్చిండి, ఆడికి వెళ్ళిన తర్వాత 1 నెల తర్వాత మళ్ళీ వచ్చి మాకు కలిసి, తను బస్సు ఎక్కి హైదరాబాద్కి రావడానికి ఒక 4 రోజులు టైం పట్టింది తనకు. ఆ 4 రోజులు తనని దొంగని వెంటబడడం, ఇంకా రకరకాల ఇబ్బందులు పడి మొత్తం మీద వచ్చి. ఏం పేరు? భూషణ్. ఉన్నారు ఎప్పుడైనా? లేడు, చనిపోయిన తర్వాత ఊళ్ళోకి వచ్చినాక చనిపోయింది. దాసిరెడ్డి కూడా తనకు సాంబశివుడు వాళ్ళ ఊరే. ఓకే ఓకే సార్, ఫైనల్గా చెప్పండి. చాలా మంది ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరు ఒక సిద్ధాంతం కోసం లోపలికి వెళ్ళారు, పని చేశారు, బయటకు వచ్చారు, ఇంట్లో అమ్మా నాన్న మీద మమకారంతో. ఇప్పుడున్న యువత ఒక సిద్ధాంతం లేకుండా, ఒక విలువలతో కూడిన జీవితం లేకుండా అడ్డదారిలో వెళ్తూ విలాసాలకి బానిస అవుతున్నారు. అటువంటి వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే ఇదంతా కూడా ఏంటంటే రాజ్యము కావచ్చు, పాలక వర్గాలు కావచ్చు, పెట్టుబడిదారు వ్యవస్థ, సామ్రాజ్యవాద మూలంగా ఇంటర్నెట్, జూదము, మీరు అంటున్న ఇవన్నీ వాస్తవాలే. యువత చెడు మార్గం వైపు పోతున్నది, కానీ దీని సన్మార్గంలో నడపాల్సినటువంటి మెసేజ్ అనేది రాకపోవడం మూలంగా జరుగుతుంది. అంటే ఆ మెసేజ్ ఎవరు ఇవ్వాలి? రాజ్యమే ఇవ్వాలంటారా, లేదు కన్న తల్లిదండ్రులు ఇవ్వాలా, గురువు ఇవ్వాలా, సమాజం ఇవ్వాలా? తల్లిదండ్రులు ఇవ్వాలి, గురువులు ఇవ్వాలి, సమాజం కూడా ఇవ్వాలి. ముఖ్యంగా ప్రభుత్వాలదే బాధ్యత. మాదక ద్రవ్యాలు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, మందు కావచ్చు, ఇది విచ్చలవిడిగా ఇవ్వాల. గ్రామాలల్లో విలయ తాండవం ఉన్నది. గ్రామాలల్లో, మారుమూల గ్రామాలలో 7th 6th చదివే పిల్లలు కూడా గంజాయికి అలవాటు అవుతారు. అవును. దీనికి ఎవరు అడ్డుకట్టేయాలి? ప్రభుత్వాలే ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని దాన్ని అడ్డుకట్టేసినప్పుడే సాధ్యమవుతుంది. నువ్వు నేను మన ఇద్దరం అనుకుంటే జరిగేది కాదు కదా. ఎందుకు ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలి? తల్లిదండ్రుల బాధ్యత లేదు? తల్లిదండ్రులు కూడా బాధ్యతే. ప్రభుత్వానికి ఎంత బాధ్యత అయితే ఉంటుందో తల్లిదండ్రులదే బాధ్యత. కానీ తల్లిదండ్రులు ఎంతవరకు తీసుకోగలుగుతారు? పొద్దుననంగా పోరాడు బయటకు పోయిండు అనుకో, వాడు రోజంతా దినచర్య ఏముందో కదా, అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఏం జరుగుతుంది అనేది. అంటే సమాజానికి బాధ్యత ఉంది, తల్లిదండ్రికి బాధ్యత ఉంది, అంతకన్నా ఎక్కువ స్థాయిలో ప్రభుత్వాల బాధ్యత ఉంది. అంటే అదొకటే కాకుండా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ రద్దయిపోవడం, నాశనం అవ్వడం కూడా దీనికి ప్రధానంగా కానుకోవచ్చా? వాస్తవం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు కొంత బాధ్యత ఉన్నది. బాధ్యత గురువు అవుతుంది ఎవరికైనా, అవి లేవు. పక్కింట్లో ఏం జరిగినా ఇవాళ యువతల ఇంటోడు పట్టించుకున్న పరిస్థితి లేదు. రైట్. ఆ టైప్ ఆఫ్ కల్చర్కి వచ్చేసారు. గ్రామాలలో కూడా ఆ కల్చర్. సరే సిటీ అంటే ఎవడు పట్టించుకోడు, ఊర్లలో కూడా అదే పరిస్థితి అయింది. గా ఇంట్లో జరిగితే నాకెందుకు, మా ఇంటికైతే కాదు కదా, మా ఇంట్లో జరిగినప్పుడు చూద్దాం తీ, అగో ఇట్లా ఈ టైప్ ఆఫ్ అయింది.
ఇదంతా కూడా సమాజానికి ప్రమాదకరమైన గంటికలే, ఇవి సూచనలే, ప్రమాదమే. దీనికి సొల్యూషన్ ఏం చెప్పొచ్చు? ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి. ఒకటి, యూత్ కానీ యువత కానీ చదువు అనేది ఇంపార్టెంట్, ప్రశ్నించే తత్వం ఇంపార్టెంట్. ఇవి రెండు అలవర్చుకున్నప్పుడు సన్మార్గం పోతుంది. కానీ ఈ చదువు ఈ యువతనే పక్కదారి పట్టించడంలో ప్రధాన పాత్రధారి అవి అప్పర్ హ్యాండ్ అయ్యి వస్తున్నాయి. కానీ దీనికి ఆపోజిట్ వచ్చే మెసేజ్ అనేది విప్లవ పార్టీలు కావచ్చు, లేదా కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, సమాజపరంగా శాస్త్రీయంగా ఆలోచించే మేధావి సెక్షన్ కావచ్చు, ఈ లైన్ అనేది తగ్గింది రావడం. సమాజాన్ని చెడగొట్టే లైనే ఎక్కువ వస్తుంది. ఒకప్పుడు పార్టీలోకి ఒక డెడికేట్గా చదువుకున్న వాళ్ళు ఒక కమిట్మెంట్తో వెళ్ళేవారు, వచ్చేవారు అప్పట్లో. అదే క్రమేపీ తగ్గిపోవడానికి కారణం అనుకోవచ్చు. అంటే ఒక సెక్టర్ పీపుల్ దూరం అయిపోవడానికి. అంటే ఒక కొద్ది కాలం ఏంటంటే యూనివర్సిటీల నుంచి, పెద్ద పెద్ద విద్యాలయాల నుంచి రిక్రూట్మెంట్స్ ఉన్నప్పుడు మేధావి సెక్షన్ ఉంది. అంటే తర్వాత గ్రామాల నుంచి, తండాల నుంచి, చెంచుపెంటాల నుంచి వచ్చిన రిక్రూట్మెంట్ మంచిది కాదని కూడా చెప్పలేము. యూనివర్సిటీల కంటే వచ్చిన వాళ్ళ కంటే కూడా కమిట్మెంట్గా పనిచేసిన వాళ్ళు చెంచుపెంటాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతే కదా. అంతే, గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అంతకన్నా ఎక్కువగా పనిచేసారు, అంతకన్నా ఎక్కువ మూమెంట్ తీసుకున్నారు. అయితే నిర్బంధం మూలంగా ఏమైందంటే పార్టీ సెట్ బ్యాక్ కావడం, నగరాలలో సెట్ బ్యాక్ అయ్యి గ్రామాలలో నుంచి రిక్రూట్మెంట్ అనేది వచ్చింది. అట్లా కొంత విద్యావంతులు తగ్గిరు పార్టీలు అనేది వాస్తవమే. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కుల సంఘాలు ఎక్కువ అవ్వడం వల్ల పార్టీ వైపు ఆదరణ తగ్గిందనేది కూడా వార్తుంది. కొంతమేర, పూర్తి కదని చెప్పలేము, కొంతమేర ఈ కుల సంఘాలు కూడా కొంత పార్టీని నష్టం చేసినాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పూర్తిగా రద్దవడమే ఇప్పుడున్న యువత చెడు మార్గన ప్రధాన కారణం అంటున్నారు సుభాష్. ఆయన చెప్తున్నట్లుగా గతంలో భావజాలంతో లోపలికి వెళ్ళి పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన ఆయన బయటకు వచ్చిన తర్వాత కొంతమంది మాజీల్లా కాకుండా ఆయన జనజీవన సంస్థలో సామాన్య జీవితం గడుపుతున్నాడు. ఇప్పటికైనా సరే చాలామంది యువకులు విలాసవంత జీవితాలకి అలవాటు పడకుండా ఒక కమిట్మెంట్తో చేస్తే ఒక సమాజం మంచి సమాజం అయిపోయి వెళ్తుంది, లేదా ఇది ప్రమాదానికి ప్రధాన కారణం కావచ్చు అంటూ సుభాష్ చెప్తున్నారు. ఇది వారం సుభాష్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక బలి కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.